హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంధ్య. వెల్కమ్ టు మై ఛానల్ సంధ్య మల్టిపుల్ వీడియోస్. ఈరోజు మనం చాలా హెల్తీ వెయిట్ లాస్‌కి సూపర్ హెల్ప్ అయ్యే జొన్న రవ్వ ఉప్మాని రుచికరంగా ఎలా చేయాలో చూద్దాం. ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. కావాల్సిన పదార్థాలు: జొన్న రవ్వ 1 కప్పు, ఉల్లిపాయ 1 సన్నగా తరిగినది, వెజిటబుల్స్ మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్, బంగాళాదుంప యాడ్ చేసుకోవచ్చు. 4, 5 తాలింపులు 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు, నూనె, జీడిపప్పు 7-8 వరకు తీసుకోవచ్చు. స్టెప్ బై స్టెప్: 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది తీసుకోవాలి. హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఒకటైతే ఎండుమిరపకాయ కూడా నేను వేసాను. ఆ 2 వేగిన తర్వాత తాలింపులు, ఉల్లిపాయ, జీడిపప్పు, ఉల్లిపాయ, తాలింపులు, కరివేపాకు వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత వేరుశెనగ గుళ్ళు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 నిమిషాలు అనేది మగ్గనివ్వాలి. సాల్ట్ రుచికి సరిపడినంత వేయాలి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి. ఈ రెసిపీలో అంటే జొన్న రవ్వల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. గ్లూకోజ్ లెవెల్‌ని కంట్రోల్‌లో ఉంచుతుంది. బ్రేక్‌ఫాస్ట్‌కి లేదా స్నాక్స్‌కి చాలా బెస్ట్ రెసిపీ అండి. వేడివేడిగా సర్వ్ చేశారంటే చాలా బావుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. జొన్న రవ్వ ఒక కప్ తీసుకున్నాం కాబట్టి వాటరు 4 కప్పులు తీసుకోవాలి. అంటే 1:4 కింద మీరు రవ్వని తీసుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్‌లో పెట్టుకొని నీళ్లు తెరలు కాగే వరకు మరిగించుకోవాలి. మరిగిన తర్వాత రవ్వ అనేది కొద్ది కొద్దిగా వేస్తూ కింద అంటుకోకుండా గరిటెతో తిప్పుకుంటూ కలుపుకోవాలి. కలిపిన తర్వాత 7 నిమిషాలు మగ్గనివ్వండి. నీరంతా ఆవిరైపోయాక ఒకసారి కలిపి మీకు ఇష్టమైతే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీ అండ్ యమ్మీ ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.